శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు చూపించేవైతే చెంపస్వరాలండి. ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా, పికాక్ జడబిల్లలు చేసిన దాంట్లో వీటితోటే చెంపస్వరాలుగా పెడితే ఎలా ఉంటుంది అని. లుక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఎంత ఎలిగెంట్ అండ్ క్యూట్గా ఉందో. ఇవైతే చంద్రహారం గొలుసు. ఈ చంద్రహారం గొలుసుకి నేను అటు ఇటు కూడా చిన్న కట్టుతీగతోటి చుట్టేసి దానికి జంపింగ్ అనేది అయితే యాడ్ చేశాను. ముందుగానే పెండెంట్కి అయితే నేను ఐపిన్స్ అయితే ఒకటి హుక్ లాగా, ఒకటి మనకి ఈ చెంపస్వరంది పెట్టుకోవడానికి, చంద్రహారం గొలుసు పెట్టుకోవడానికి అయితే అంటించేసి ఉంచాను. ఎందుకంటే B7000 అప్లై చేసి చాలాసేపు ఉంచామనుకోండి, అది బాగా స్టిక్ అయిపోతుంది అనమాట. ఇదిగో చూసారు కదా, ఇక్కడ ఇలా అనమాట. దీనికి నేను ఒకవైపు చెప్పాను కదా కట్టుతీగతోటని, అదే ఐపిన్కి అటాచ్ చేసేసాను. ఇంకొక వైపు జంప్ రింగ్ పెట్టాను. అది దేనికంటే మనకి ఇయర్ రింగ్కి పెట్టుకోవడానికి. చాలా అయితే చాలా బాగుందండి, చాలా క్యూట్గా ఉంది. చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే ఇలా పెట్టుకోవచ్చు. నాకు నార్మల్గా అయితే చెంపస్వరాలు చాలా ఇష్టం. కాకపోతే ఏంటంటే అవి అటు ఇటు కదిలిపోతూ ఉంటాయన్నట్టుగా అయితే పెట్టుకోను. ఇప్పుడు ఈ ప్యాటర్న్ చూసాకైతే నాకు బాగా నచ్చాయి. మొన్న లోటస్తో కూడా చేశాను, ఆల్రెడీ నా ఛానల్లో ఉంది వీడియో. ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. ఈ పికాక్స్ తోటి జడబిల్లలు చేశాను, కింద అయితే ట్యాగ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మన ఇంట్లో ఇలాగా ఏదో ఒక చైన్ ఊడిపోయినవి దండలు ఉంటాయి కదా, వాటిని ఏం చేయాలి ఏంటి అన్నప్పుడు ఇదైతే చాలా క్యూట్గా ఉంది. ఐడియా అనేది నాకు బాగా నచ్చింది. ఇది లాంగ్ హారం అనమాట. ఇవి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, అంటే సేమ్ కాదు, వేరేవి వాటివి ఉన్నాయి. ఆ పికాక్స్కి పెట్టుంటే బాగుండేది ఇయర్ రింగ్స్. నాకు ఇదంతా మేకింగ్ వీడియో తీసేశాక నేను ఏదో చూస్తూ ఉన్నప్పుడు నాకు ఆ పికాక్ ఇయర్ రింగ్స్ కూడా కనిపించాయి. వాటితో పేరప్ చేసినా బాగుంటుంది, లేదా బుట్టలతో చేసినా బాగుంటుంది. నేనైతే ఈ లక్ష్మీదేవి పంజరం బుట్టలతో చేశాను. ఇక్కడ కట్టుతీగ అనేది కొంచెం ఎక్సెస్గా ఉందని దాన్ని కట్ చేసేసి కొంచెం ప్రెస్ చేసి జంపరింగ్ అయితే అటాచ్ చేశాను. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇదిగోండి, ఇక్కడ జంపరింగ్ అయితే పెట్టేశాను. చంద్రహారం గొలుసు ఇంకా కావాలంటే మనం 2-3 స్టెప్స్ కూడా పెట్టుకోవచ్చు. నేనేంటంటే సింగిల్ స్టెప్ అయితే పెట్టాను. 2-3 స్టెప్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి బాగా వస్తుంది. నేను జెమినీలో జనరేట్ చేసినప్పుడు అలాగే ఇచ్చింది. అప్పుడు చూసాక మనకి ఇంకా ఒకే 2-3 లైన్స్ పెట్టుంటే లుక్ బాగుంటుంది అనిపించింది. ఇదిగోండి, ఇలాగా జంపరింగ్ని అయితే ఇయర్ రింగ్కి అటాచ్ చేసేసుకోవడమే. లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. మనం బన్ వేసుకున్నప్పుడు పెట్టుకున్నా, లేదా మెస్సీ బ్రైడ్ వేసుకున్నప్పుడు ఇలాగా సింపుల్ అకేషన్స్కి బాగుంటుంది. ఇదిగోండి, ఇలా 2 ఇయర్ రింగ్స్కి అయితే పెట్టి చూపిస్తున్నాను. ఈ చంద్రహారం గొలుసుకే 3 స్టెప్స్ పెట్టి ఒక దానికి లోరియల్స్ కూడా అటాచ్ చేయొచ్చు. అది కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు బయట మనం ఎక్స్పెన్సెస్ పెట్టి కొనే కన్నా మనం హ్యాండ్మేడ్ చేసుకుంటే బాగుంటుంది కదండి. ఫైనల్ లుక్ చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.